तेलंगाना के वजीर सेहत व फाइनेंस हरीश राव ने शहर के मुजाफाती इलाके निजामपेट में तेलंगाना एरुकला संगम की इमारत का संगे बुनियाद रखा। इस मौके पर कबायली बहबूद की वजीर सत्यवती राठौड़ और दूसरे भी मौजूद थे। इन्होंने वहां की आवाम से कहा कि अगर वो सब मुत्तहिद रहें तो वो तेलंगाना के चीफ मिनिस्टर KCR से मुलाकात करवाते हुए उनके मसाइल को हल करवाएंगे। हरीश राव ने कहा कि मरकजी हुकूमत सिर्फ वादे करती है, अमली इक़दामात में नाकाम है। मरकजी हुकूमत कबायलियों और पसमानदा तबक़ात की तरक्की के बारे में कोई तवज्जो नहीं करती। मुल्क में गिरिजन कबायली तबके की आबादी 10 करोड़ से ज्यादा है, लेकिन मरकजी हुकूमत ने इन तबक़ात की तरक्की के लिए बजट में सिर्फ 0.02% ही मुख्तस किया। కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాటలు చెప్తే తప్ప ఒక గిరిజనుల గురించో ఒక దళితుల గురించో ఒక మంచి కార్యక్రమం చేసిన పాపాన పోలే। కేంద్ర ప్రభుత్వం ఇయాల మన గిరిజనుల గురించి ఒకసారి ఆలోచిస్తే ఈ దేశంలో 10.5 కోట్ల మంది గిరిజనులు ఉంటారు। 10,50,00,000 మంది రకరకాల గిరిజనులు, ఎరకల సమాజం కావచ్చు, గోండులు కావచ్చు, కోయలు కావచ్చు, లంబాడీలు కావచ్చు, మొత్తంగా మన దేశంలో 10.5 కోట్ల మంది గిరిజనులు ఉంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టింది ఎంత అంటే కేవలం 0.02% పెట్టింది బడ్జెట్। వాళ్ళు 0.02%। కానీ అదే మన తెలంగాణ ప్రభుత్వం 13,413 కోట్ల రూపాయలు ఇవాళ మన బడ్జెట్ లో పెట్టుకోవడం జరిగింది। 13,413 కోట్లు అంటే మన రాష్ట్ర బడ్జెట్ లో మన కేటాయింపు 9.5% గిరిజనుల కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించింది।